శ్రీ గురే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు కాన్వర్జేషన్లో భాగంగా ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఈజ్ హీ అట్ హోమ్? ఈజ్ హీ అట్ హోమ్ అంటే ఇంట్లో ఉన్నారా? మీ నాన్నగారు ఎక్కడున్నారో ఇంట్లో ఉన్నాడా? మీ నాన్నగారు ఎక్కడ? ఇంట్లో ఉన్నాడా? అదే నో. అప్పుడు ఆన్సర్ వేస్తాము, ఇది క్వశ్చన్ వేసుకుందాం. నో అంకుల్ ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్. నో అంకుల్. ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే ఇది క్వశ్చన్ ఒకటి, ఇది ఆన్సర్ వచ్చేసి నో అంకుల్ లేడు అంకుల్. ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్. ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్. ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్ అంటే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు. డూ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఫర్ హిమ్? Do you have any message? Do you have any message for him? అంటే మా నాన్నగారికి లేదా వారికి మీరు ఆయనకి చెప్పాల్సింది ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ మెసేజ్? వారికి చెప్పాల్సింది ఏమైనా ఉందా అంటే ఇతను అడిగాడు, వేర్ ఈజ్ యువర్ ఫాదర్? ఈజ్ హీ అట్ హోమ్? మీ నాన్న ఎక్కడున్నాడు? లేదా ఇంట్లో ఉన్నాడా అంటే కాదు, నో. ఇది ఆన్సర్. నో అంకుల్ ఈజ్ అవుట్ ఆఫ్ బిజినెస్. అవుట్ ఆన్ బిజినెస్ అంటే వ్యాపార పనుల బయటికి వెళ్ళాడు. డూ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఫర్ హిమ్? అతనికి ఏమైనా సందేశం ఇస్తారా, ఏమైనా చెప్పాలనా అనేటప్పుడు ఇలా వాడుకుంటాం. అదేవిధంగా గాడ్ బ్లెస్ యూ మై సన్. God bless you, my daughter, my son. God bless you, my son. ఇప్పుడు ఒక తల్లి వచ్చేసి అడగద్ది, బిడ్డను దీవిస్తుంది. ఏమని? గాడ్ బ్లెస్ యూ సన్ అంటది. అప్పుడు నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ మామ్ అనాలి. ఆన్సర్ ఏం చెప్పాలి? గాడ్ బ్లెస్ యూ సన్ అన్నప్పుడు ఎవరు చెప్పారు? మదరు. థ్యాంక్ యూ మామ్ అంటే ఈ కాన్వర్జేషన్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు ఎవరు చెప్పున్నారని కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ గాడ్ బ్లెస్ యూ మై సన్ అనింది. లేడీస్ చెప్పారా జెంట్స్ చెప్పారు తర్వాత విషయం. మన సన్ అని కాబట్టి థ్యాంక్ యూ మామ్ అని అంటే అమ్మని థ్యాంక్ యూ చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ సార్. తర్వాత ఉదయాన్నే లేగానే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అంటే నమస్కారం అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి నమస్కారం చేయాలి. అప్పుడు మనం కూడా ఆన్సర్ గుడ్ మార్నింగ్ అనాలి. వాడు గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అనాలి. ప్రతి నమస్కారం. వాడు గుడ్ మార్నింగ్ సార్ అనగానే స్టూడియో ఎవరైనా గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇవ్వాలి. తిరిగి నమస్కారం పెట్టాలి. హాయ్ రవి, హౌ ఆర్ యూ? ఇప్పుడు హాయ్ రవి అంటాడు. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హలో రవి. హాయ్ రవి అంటే హలో రవి, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అంటే మనం సమాధానం చెప్పాలి. ఫైన్, బాగున్నాను. ఆన్సరు ఫైన్, బాగున్నాను. థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ? కృతజ్ఞతలు, నువ్వు ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? హౌ అబౌట్ హౌ అబౌట్ యూ? హౌ అబౌట్ యూ అంటే
నువ్వెలా ఉన్నావు, హౌ అబౌట్ యూ, నువ్వెలా ఉన్నావు, హౌ అబౌట్ యూ, నువ్వు ఎలా ఉన్నావు అని. అదేవిధంగా ఆన్సర్ ఏమి ఇచ్చాడు, ఫైన్ ఇచ్చాడు. తర్వాత ఫైన్ టు, థ్యాంక్ యూ, ఫైన్ టు, మళ్ళీ ఫైన్ టు ఇప్ కూడా. ఫైన్ టు అంటే నేను బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ మళ్ళీ కృతజ్ఞతలు. హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్, థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు. హౌ ఈజ్ నేను బాగానే ఉన్నాను, కృతజ్ఞతలు. అయితే మీ ఇంట్లో ఎవ్రీబడి అట్ హోమ్, హౌ ఈజ్ ఎవ్రీబడి, హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్, హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్ అంటే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు. అదేవిధంగా ఆల్ ఆర్ ఫైన్, అప్పుడు మళ్ళీ సమాధానం ఆల్ ఆర్ ఫైన్. బై ది వే హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ హిస్ హెల్త్ అంటే ఆల్ ద. తర్వాత నెక్స్ట్ ఏం వచ్చాము, ఈ కాన్వర్జేషన్లో హాయ్ రవి కానించి గుడ్ మార్నింగ్ కానిచ్చింది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ రవి, హౌ ఆర్ యూ, ఫైన్, థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ, నువ్వు ఎలా ఉన్నావు, ఫైన్ టు, బాగానే ఉన్నావు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. హౌ ఈజ్ ఎవ్రీబడి అట్ హోమ్, మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. అదేవిధంగా నౌ ఆల్ ఆర్ ఫైన్, మళ్ళీ ఆల్ ఆర్ ఫైన్, ఆల్ ఆర్ ఫైన్, అందరం బాగానే ఉన్నాము, ఆల్ ఆర్ ఫైన్, అందరూ బాగున్నారు. అది సరే, బై ది వే, బై ది వే అంటే అది సరే, బై ది వే, బై ది వే అంటే అది సరే. హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ హిజ్ హెల్త్, హౌ ఈజ్ హిజ్ హెల్త్, మీ బ్రదర్ ఎలా ఉన్నాడో, అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడిగాడు. నౌ ఈజ్ ఓకే, నౌ అతను అప్పుడు బాగానే ఉన్నాడు, నౌ ఈజ్ ఓకే, అతను మా బ్రదర్ బాగానే ఉన్నాడు. నౌ ఈజ్ ఓకే అంటే మా బ్రదర్ బాగానే ఉన్నాడు. అదేవిధంగా ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ రవికుమార్, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్, యువర్ నేమ్ ప్లీజ్ అన్నాడు. ఏమన్నాడు, ఆయన ఇప్పుడే బాగానే ఉన్నాడు, ఏమనుకోవద్దండి, నా పేరు రవికుమారు, మీ పేరు ఏమిటి అన్నాడు. అంటే నవ్ ఈజ్ ఓకే, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ అంటే ఏమి అనుకోవద్దు. ఐ ఆమ్ రవికుమార్, నా పేరు రవికుమారు. మే ఐ నో యువర్ నేమ్, మీ పేరు ఏమిటి, ప్లీజ్ యువర్ నేమ్ ప్లీజ్ అంటే మీ పేరు ఏమిటని రిక్వెస్ట్గా అడిగాడు. అదేవిధంగా ఐ ఆమ్ విజయ్ భాస్కర్, ఎనీథింగ్ కెన్ డూ ఫార్ యూ, నా పేరు విజయ్ భాస్కర్, నాతో ఏదైనా పని ఉందా, నా పేరు విజయ్ భాస్కర్, నాతో ఏమైనా పని ఉందా అంటాడు. అప్పుడు ఐ ఆమ్ విజయ్ భాస్కర్, ఎనీథింగ్ కెన్ డూ ఫార్ యూ, నాతో ఏమైనా పని ఉందా. అది ఈజ్ దిస్ ది రైట్ బస్, ఈజ్ దిస్ ది రైట్ బస్ టు గో టు ద్వారకా నగర్, ఇది ద్వారకా నగర్ వెళ్ళే బస్సేనా, ద్వారకా నగర్ వెళ్ళే బస్సేనా అని అడగాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజ్ దిస్ ది రైట్ బస్, ఈజ్ దిస్ ది రైట్ బస్ టు గో టు ద్వారకా నగర్. అదేవిధంగా ఇది కాదు, అక్కడున్న ఆ ఎర్రది, ఇక్కడున్న అక్కడున్న ఎర్రది, అది కాదంటే ఇది కాదు. నో ఇట్ ఈస్ నాట్, అక్కడున్న ఎర్రది. దట్ వన్ ఓవర్ దేర్, దట్ వన్ ఓవర్ దేర్. వేర్ ఆర్ యూ రవి, రవి నువ్వు ఎక్కడున్నావు అంటే, రవి నువ్వు ఎక్కడున్నావు అంటే వేర్ ఆర్ యూ రవి, నువ్వు ఎక్కడున్నావు.
అదేవిధంగా బాత్రూంలో దయచేసి కొద్దిసేపు ఆగు. బాత్రూంలో ఉన్నాను, కొద్దిసేపు ఆగమన్నాను. అర్థం ఏంటంటే ఇన్ ది బాత్రూంలో ఉన్నాను. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, కొద్దిసేపు. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, కొద్దిసేపు ఆగు. కమ్ అవుట్ క్విక్లీ, ఐ ఆమ్ వెయిటింగ్. అంటే తొందరగా బయటికి రా, నేను ఎదురు చూస్తున్నా. తొందరగా బయటికి రా అంటే కమ్ అవుట్ క్విక్లీ, తొందరగా బయటికి రా. నేను ఎదురు చూస్తున్నానంటే ఐ ఆమ్ వెయిటింగ్ అంటే నేను ఎదురు చూస్తున్నాను. మీ నాన్నగారు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఇక్కడ. ఈజీ, ఇంట్లో ఉన్నాడా? ఇందాక చెప్పాను. అట్ హోమ్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? ఈజీ అట్ హోమ్, ఇంట్లో ఉన్నాడా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాడా అని అడిగారు. నో అంకుల్, ఈజ్ అవుట్ ఆన్ బిజినెస్. డూ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఫర్ హిమ్? మా నాన్నగారికి ఏమైనా సందేశం ఉందా? ఏమైనా చెప్పాలని ఉందా? చెప్పాల్సింది ఏమైనా ఉందా అని. తర్వాత ఆయన వచ్చిన వెంటనే ఈ ఉత్తరం ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆయన వచ్చిన వెంటనే అంటే అర్థం అంటే ఎస్ అంటే ఎస్, ఆయన వచ్చిన వెంటనే. గివ్ హిమ్, ఈ ఉత్తరం ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. గివ్ హిమ్ దిస్ లెటర్ అండ్ టెల్ టు ఫోన్ మీ యాజ్ సూన్ యాజ్ ది రిటర్న్స్. అంటే ఎస్, ఆయన వచ్చిన వెంటనే ఈ ఉత్తరం ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అంటే అర్థం ఏంటంటే ఎస్, గివ్ హిమ్ దిస్ లెటర్ అండ్ టెల్ టు ఫోన్ మీ యాజ్ సూన్ యాజ్ ది రిటర్న్స్. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఈజ్ యువర్ మదర్ అట్ హోమ్ అంటే మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? యాస్, ఉంది. దయచేసి లోనికి రండి అంటే ప్లీజ్ గెట్ ఇన్ అంటే మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారంటే ఎస్ ఉన్నారు. ప్లీజ్ గెట్ ఇన్ అంటే మామ్ ఆంటీ హ్యాస్ కమ్. అప్పుడు దయచేసి లోనికి రండి అంటే అమ్మ జానకి ఆంటీ వచ్చిందని చెప్పండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.